దయచేసి మీ కాపుదల్లో మరి నడిపించమని వారి ఎల్లప్పుడూ తండ్రి నిత్యరాజ్యం మరవకుండా నడుచుకునే అవకాశాన్ని నడిపించి కాపాడుతుంది తండ్రి. మరి మంచి ఫలాలు తండ్రి మీ కొరకు పండించేవాడిగా మీ కృపా దయా పొందాలని కోరుతున్నాను. మీరే తండ్రి మహిమ ప్రభావాలు పొందుకోండి. మీ కుమారుడు యేసునామములో సాగర్ను వివాహ కుమారుడిగా తయారు చేయడానికి సిద్ధపరచడానికి విధించిన సమయానికై వచ్చిన బంధువర్గులకై స్నేహితులకై తల్లిదండ్రులను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేపటి దినముకై ఈ యొక్క వివాహ కుమారులుగా సిద్ధపరిచి రేపటి దినం తీసుకుని వెళ్ళడానికి వివాహానికి సిద్ధపడి తీసుకుని వెళ్ళడానికి సమయాన్ని ఇచ్చి నడిపించమని వాతావరణం నీ ఆధీనంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వివాహం అంతట్లో నీ కాపుదల భద్రత నీ ప్రసన్నత ఇచ్చి నడిపించమని మీరు మహిమ పొందమని ఏమైనా నీ కృపలో సమస్తము లోటుపాట్లన్నింటినీ దిద్ది తండ్రి మీ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించమని మీరు మహిమ పొందమని యేసు నామములో ఇచ్చినాం తండ్రి ఆమేన్. మా దేవాది దేవ సృష్టికర్త మా పట్ల మీరు చేసినటువంటి గొప్ప సంకల్పం గొప్ప నాయన నీవు సృజించినటువంటి మీ దేన దాసులు నాయన ఆదాముకి అవ్వకు ఏ విధంగా అయితే ఈ సృష్టి ధర్మాన్ని అభివృద్ధి పరచడానికి మీరు ఏర్పాటు చేస్తున్నారో అలాగే అట్టి కార్యక్రమంలో మేము ఈ దినములలో పాల్గొనడానికి సిద్ధపడుచు ఉన్నాం. దేన దాసులు మా ప్రియ సహోదరుడు కుమారావు గారు సత్యమని మా ప్రియ సహోదరుడు జ్యోతికి ఇచ్చినటువంటి ప్రథమ ఫలం బహుమానం సాగర్కి తండ్రి యువదేవ సహోదరులు మూర్తి గారు డేవిడ్ తిమోతి గారు కృపామూలకు ఇచ్చినటువంటి సుష్మానిచ్చి వివాహం చేసి వారి జీవితాన్ని స్థిరపరచడానికి మేము పూనుకున్న ఈ కార్యక్రమం ఈ దినం మా కుమారుడు పెళ్లి కుమారుడితో తయారు చేయడానికి పెళ్లి కుమారుడుగా తయారు చేసి వారి యొక్క రానున్నటువంటి గొప్ప కార్యక్రమాలలో పాల్గొనడానికి సిద్ధపరుస్తున్నారు తండ్రి. ఇది మొదలుకొని ప్రతి నిమిషము గడియ జతపరచమైనటువంటి పిల్లలకు వివాహానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి, సహాయం చేయండి. సమస్త కార్యక్రమము వివాహం నిమిత్తమై జరుగుతున్నట్లుగా జరుగుతున్న ప్రతి కార్యక్రమము వివాహం శోభ తీసుకొని వచ్చేదిగా ఉన్నట్టు అలంకరణగా ఉండేటట్టు మీ దేవుని ఆశీర్వాదాలు ప్రతి కార్యక్రమంలోనూ ఉంచండి తండ్రి. వివాహము నిమిత్తమై మేమందరము సంతోషించినట్లు సంతోషకరమైన వాతావరణం మా అందరూ దాయించండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే
దంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం
పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు మీరు బిడ్డ ఈ భూమి మీదకి వచ్చినట్టు మొదలుకొని తన ఎదుగుదల యందు జ్ఞానమందును దైవ కృపయందును తన భవిష్యత్తు నిమిత్తము అయినటువంటి ఆ చదువుల యందును మీరే సహాయం చేసి ఈ యవన దశనకు తీసుకుని వచ్చి ఉన్నారని మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. మా తండ్రి, ఈ సమయం మందు బిడ్డ విషయమై తల్లిదండ్రులు ఆలోచించి సంఘం ఆలోచించి తండ్రి బిడ్డకి వివాహము నిశ్చయించి సోదరుడు కూర్మారావు గారు జ్యోతిని మీరు ఇచ్చినటువంటి మా తండ్రి సాగర్కిని ఇదిగో బిడ్డ సుష్మాకును వివాహ మహోత్సవం జరిగింప తలపెట్టి ఉన్నాం. అందుకు గాను ఈ దినమందు బిడ్డను రేపటి దిన జరిగే కార్యక్రమానికి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచి మీ కాపుదల కింద భద్రపరచి అన్ని విధాలుగా అన్ని సహాయ సహకారాలు అందించి బిడ్డను ఈ దినం మీ సన్నిధానంలో సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతా వందనాలు. ఇది మొదలుకొని ప్రతి నిమిషము గడియ వివాహ మహోత్సవంలో జతపరచబడే సమయం వరకు కూడా మీ బిడ్డను మీ దేవదూత కాపుదల కింద భద్రపరచి మీ కాపుదలతో నడిపించి అంత మహిమ మీరే పొందండి. బిడ్డ విషయంలో అందరము సంతోషించినట్లు సమస్త కార్యములను సవ్యముగా సక్రమంగా మీ నామ మహిమార్థమై జరిగించమని మా ప్రభువును మీ కుమారుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వార్నింపగలరా పరిశుద్ధ జనగూడ పరమాత్మ రూపుడ నిరుపమ
బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ వేదికపైకి ఆహ్వానిద్దాం. వారు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అయితే ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా కూర్చోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ సమయంలో వివాహ దీక్షగా చేసినటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యానాన్ని చేసినటువంటి దైవజనులు మణికుమార్ గారు మంచ వారు వచ్చి వేదిక అలంకరించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. అదే సందర్భంలో వాక్యాన్ని అందించడానికి మన మధ్యకి చేసినటువంటి సోదరులు ప్రియులు పీటీ అగ్రహారం బీసీ కాలేజ్ సేవకులైనటువంటి సహోదరులు శాంసన్ బాబు మన మధ్య ఉండడం సంతోషం. వారు వేదికపై అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన మధ్యలో స్థానిక సంఘ కాపరి ఇతర అమ్మాయి తరఫున అటు అబ్బాయి తరఫున మరి స్థానిక సంఘంలో ఉంటూ పిల్లలను నడిపిస్తూ వారి వివాహ వయసుకు వచ్చినటువంటి ప్రియులు దేవుని దాసులు దైవజనులు మన మధ్యలో ఉన్నటువంటి సైమన్ మన మధ్యలో వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అబ్బాయి ఆదాయ గారు పిల్లల సర్వీస్ సంఘం ఆయన దైవజనులు స్థానిక సంఘానికి పిల్లల స్థానిక సంఘానికి ప్రీచర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎం అప్పారావు గారు వారి వేదికపై కావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా నడిపించడానికి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన మధ్యలో చేసినటువంటి విదేశీ సోదరులను బట్టి చక్కగా బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరిగినట్టుగా ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుతాం. ఈ యొక్క ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు సహోదరులు పీటీ అగ్రహారం స్థానిక సంఘ సేవకులు సహోదరులు జోసెఫ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాతగా దైవజనులు కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. చెప్తారు. వీరు రాయలూరులో క్రీస్తు సంఘ సేవకులుగా చేస్తున్నారు బహుకాలం నుండి. మరి వారు వచ్చి మనతో సహకరించడానికి ఆదికాండము 1వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదివించాలని వారిని కోరుతున్నాను. తరువాత ఎపిసిపత్రిక 5వ అధ్యాయం 22 32 వచనాలు చదవడానికి ప్రస్తుతం ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు మన మధ్య ఉన్నటువంటి సభ్యులు
సహోదరులు విశ్వబాబు గారికి మరి మందరాలు తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క ఈ మధ్య సముద్రంలో చేస్తారు. ఐదవ అధ్యాయం వచనం నుండి 32వ వచనం వరకు కూడా సహోదరులు వారు ఆయన
అదే దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆశీర్వాదాలను ప్రేమించిన భార్యతో సుఖించుము. కాబట్టి భార్యను సంతోషపడటం, క్షేమకరంగా చూసుకోవడం అనేటువంటి కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనుషులు చేసినటువంటి ఏర్పాటు కాదు. కాబట్టి ఎందుకు అంటే సాటి అయిన సహకారం సాటి అయినటువంటి సహకారం సపోర్ట్ చేసేటువంటి అండ్ ప్రోత్సహించడానికి మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం.
సాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఒకరికి మేలు చేసినటువంటి వాడు, ఒకరి క్షేమంలో ఒకరు కనపడేటువంటి వాడు, మనకు ఇంకా ముఖ్యంగా ఆత్మసంబంధం జీవించినటువంటి నాకు తెలుసు. దేవుడు ఏర్పాటు బట్టి వాళ్ళందరూ యాక్సిడెంట్గా చేయబడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇష్టమైతే వాళ్ళందరికీ ఇష్టమైన మనకు తెలుసు. కానీ మన అడుగుతారు ఇష్టంగా ఏంటంటే అందరికీ వాళ్ళ జీవితకాలంలో జీవితకాలంలో దేవుడి సన్నిధిలో వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం శరీర సంబంధమైనటువంటి ఆ రెండు బదులు కూడా క్షేమాన్ని కలిగించడానికి మేలు కలిగిస్తున్న యాక్సిడెంట్ వారు దేవుడి సన్నిధిలో యాక్సిడెంట్గా సిద్ధపరచబడతారు. కాబట్టి ఈ సమయంలో ఈ అవకాశాన్ని నాకు సంఘం సహోదరులందరూ కూడా ఇచ్చినందుకు వివాహం జరపబడుతున్నటువంటి వీరు కూడా వారికి వివాహ శుభాకాంక్షలు చేస్తారు. నేను వారిని దీవించాలి. కూడా మా ప్రాంతంలో జ్ఞాపకం చేస్తున్నాను. అందులో వారి జీవితానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి
వివాహం చేసుకోవడానికి రాక అని తల్లిదండ్రులు గ్రహించాలి. ఏమిటి ఆ పాయింట్స్ అంటే వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్తల యొక్క ధర్మం ఇది విధానం దేవుడు చెప్పాడు. సంఘంలో ఉన్న ఈ క్రైస్తవ బిడ్డ తన భార్యను ప్రేమించే మనస్తత్వం కలిగి ఉన్నాడా లేదా అని గ్రహించింది. ఇప్పుడు ఇతడు వివాహానికి అర్హుడు. ఎందుకంటే సంఘంలో వాక్యం ద్వారా తన భార్యను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించడం ఏమిటో నేర్చుకున్నాడు. కాబట్టి ఇతడు అర్హుడు వివాహానికి అని ఎవరి భావించాలి. దానినే పెళ్లి చేసుకోవడానికి అర్హతగా తీసుకోవాలి. అలాగే అమ్మాయి ఉన్నట్టయితే ఆ అమ్మాయి ఇష్టం ఎంత చూపించవచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. కానీ ముందు జీవితంగా శ్రామికంగా చివరకు ఆదర్శవంతంగా బతకాలి అంటే ఆ అమ్మాయి ఉండవలసిన ఘనత తన భర్తకు లోబడి జీవించాలి. ఇది అమ్మాయికి ఉందా లేదా అతనితో గ్రహించాలి. లేకపోతే అది నేర్పించాలి. అదే అర్హత వివాహానికి అర్హత లేదు. చదువు చదివించుకున్నాడు, ఉద్యోగం వచ్చేసింది కాబట్టి పెళ్లి చేయడం ఇదే అర్హత అని అనుకుంటున్నారు. అది తప్పు. క్రైస్తవ కుటుంబాల్లో అలాంటి విధమైనటువంటి పద్ధతి మనకు
ఈ దినము విద్యాసాగర్కి అలాగే సుష్మాకు వివాహ కార్యక్రమం జరిగించడానికి వారి స్థానిక సంఘంలో గౌరవించి ఆహ్వానించినందుకు బ్రాహ్మణంగా సంఘానికి అలాగే స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అత్యంత సన్నిహితులకి ఆయన ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకోవడం అనేది చాలా అభినందించాల్సినటువంటి విషయం. కారణం ఏంటంటే ముక్కు మొహం తెలియని దూరంగా ఉన్నటువంటి వారిని కేవలం భ్రమలో లేకపోతే ఆకర్షణకు లోనైపోయి అనేక పాటలు పడుతున్నటువంటి ఈ కాలంలో వాళ్ళు సొంత బంధువుల్లో సొంత మనుషుల్లో చిన్నప్పటి నుంచి ఎరిగినటువంటి వారు వారి కుమార్తెకు పెళ్లి చేసినప్పుడు నిర్ణయం కూడా జ్ఞానించి పెళ్లి. అలా ఈరోజు మరి విద్యాసాగర్ని చక్కగా సుష్మాకి చిన్నప్పటి నుంచి ఎరిగినట్లే వెళ్ళకూడదు. అటు ఇటు కూడా బాగా ఎరిగినటువంటి కుటుంబాలు, మంచి క్రైస్తవ కుటుంబాలు, వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క విలువను గుర్తించినటువంటి వారు. కాబట్టి ఇలా క్రైస్తవ కుటుంబాలు ఇలా వివాహం జరగడం చాలా ఆనందకరమైనటువంటి సంగతి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్లో యాక్ట్ 1857 ప్రకారం భారతదేశంలో క్రైస్తవ వివాహం జరిగించుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు అందులో ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా క్రైస్తవ వివాహం చేసుకోవచ్చు. అయితే ఆ నియమ నిబంధనలకు లోబడే వివాహం చేసుకోవాలి. క్రైస్తవ వివాహం ప్రకారం రెండో విషయం ఏంటంటే వరుడు వధువు వారి వారి అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేయాలి. అంటే బలవంతపు వివాహాలకి చట్టం అనుమతించుకోలేదు. అబ్బాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో రకంగా కన్విన్స్ చేసి బలవంతానికి తీసుకొచ్చి పెళ్లి చేయడానికి చట్టం ఒప్పుకోవడం లేదు. మూడో సంగతి ఏంటంటే క్రైస్తవ వివాహం జరిగిన చట్ట ప్రకారంగా సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేలాగా వెళ్ళవాలి. ఈరోజు సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించడానికి ఇంకా కొన్ని గంటలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో క్రైస్తవ వివాహం జరగాలి. నాలుగో సంగతి ఏంటంటే క్రైస్తవ వివాహం చేసుకునేటువంటి వారిలో ఇరువురిలో కనీసం ఒకరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం ఇచ్చిన వారైనా, ఇద్దరిలో కనీసం ఒక్కరైనా యేసు ప్రభు అంటే నమ్మకం ఉన్నవాళ్ళై ఉన్నారు. క్రైస్తవ వివాహ చట్టం ప్రకారంగా ఒక 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఏదైనా ఒక స్థానిక సంఘం ద్వారా ఆ స్థానిక సంఘంలో ఆల్రెడీ ఒక 2 సార్లు ప్రకటన చేసిన తర్వాత అప్పుడు క్రైస్తవ వివాహం జరిగించుకోవడానికి అనుమతి ఉంది. క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం వివాహానికి ఆహ్వానించబడినటువంటి వారు ఈ వివాహాన్ని ప్రోత్సహించడం కానీ లేదా ఈ వివాహాన్ని ఆనందపరచడం కానీ ఏ
ఒక్కొక్కరు సాక్షిగా, పెళ్లి కుమారుడు వైపు నుంచి ఒకరు, అలాగే పెళ్లి కుమార్తె వైపు నుంచి ఒకరు, ఒక్కొక్కరు సాక్షిగా ఉన్నారు. క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఆమోదం పొందినటువంటి మ్యారేజ్ రిజిస్టర్ ఎవరైనా ఒకరు ఉండాలి. వారి సమక్షంలో క్రైస్తవ వివాహం జరగాలి. ఇవన్నీ క్రైస్తవ వివాహ చట్టంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలు. దయచేసి నేను ఆహ్వానిస్తున్నాను, పెళ్లి కుమారుడు వైపు నుంచి సాక్షిగా సంబంధం పెట్టడానికి మీరు ఎవరైతే సిద్ధం చేస్తున్నారో వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. అలాగే పెళ్లి కుమార్తె వైపు నుంచి సాక్షిగా సంబంధం పెట్టడానికి ఒక రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. పెళ్లి కుమారుడు వైపు నుంచి ఒకరు, పెళ్లి కుమార్తె వైపు నుంచి ఒకరు. దయచేసి వారి నుంచి వేదిక మీద కూర్చోవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. సాక్షిగా, సాక్షి అంటే ఈ కార్యక్రమాన్ని చూసి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించినటువంటి వారు, దీనికి సాక్షులుగా వారి బ్రతుకున్నంతకాలం సాక్షిగా ఉండడానికి పెళ్లి కుమార్తె వైపు నుంచి ఒకరు, పెళ్లి కుమార్తె వైపు నుంచి ఒకరు సాక్షిగా ఉండాల్సిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రైస్తవ వివాహంలో ఉన్న గొప్ప మాధుర్యం ఇది. కాబట్టి వారి అభిప్రాయాన్ని వారికి తెలియజేసినప్పుడు వారు బలవంతాన్ని ఉన్నారో లేకపోతే ఇష్టపూర్వకంగా ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ సమయంలో వధువుని లేచి కూడాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. అందరికీ వందనాలండి. సుష్మాను పెళ్లి చేసుకునేటప్పుడు ఎటువంటి అభ్యంతరం కానీ బలవంతం కానీ లేదు. మీరందరూ మా కొరకు ప్రార్థించండి. చాలా ఆనందం. తన అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేసిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి వధువు సుష్మా కూడా తన అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేయాల్సిందిగా ప్రార్థించబోతుంది. అందరికీ వందనాలు. సాగరం పెళ్లి చేసుకునేందుకు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, బలవంతము లేదు. అందరూ ప్రార్థన చేయండి. వారి అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత మీరు విన్నారు కదా, బలవంతంగా వాళ్ళకి వచ్చినట్టు అనిపించిందా, ఇష్టపూర్వకంగా వచ్చినట్టు అనిపించిందా? వారి ఇష్టపూర్వకంగా వచ్చినట్టుగానే వారి మాటలు మనకు అర్థమవుతుంది. అయితే వచ్చినటువంటి మీలో ప్రతి వారి వివాహం చేసుకోవడం చట్టపరంగా కానీ, న్యాయపరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే దయచేసి కూడా తెలియజేయాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. వీరిరువురు వివాహం చేసుకోవడం ఏమైనా చట్టపరమైన, న్యాయపరమైన, సామాజికపరమైన అభ్యంతరాలు ఉంటే సభాముఖంగా తెలియపరచాల్సిందిగా మీ అభ్యంతరాలను కోరుతున్నాను. ఎవరైనా ఉన్నారా? మూడవసారి వీరిరువురు క్రైస్తవ వివాహం చేసుకోవడం మాకు అభ్యంతరం అన్నవాడు ఒకవేళ తగిన హేతువులు చూపించగలిగితే దయచేసి ఇప్పుడే తెలియజేసింది ప్రాంతం కోరుతున్నాను. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేని పక్షంలో వీరిరువురు క్రైస్తవ వివాహం చేసుకోవడం మాకు ఇష్టమన్నటువంటి వారు దయచేసి ఒకసారి కుడి చేతులు పైకి చూపించాల్సిన వాళ్ళు మాకు ఇష్టమన్నటువంటి వారు. చాలా ఆనందం. వధువు వారి అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత వాళ్ళ అభ్యంతరం లేదని సభాముఖంగా నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో కోరుతారు. తల్లిదండ్రులు సుబుద్ధి కలిగిన భార్య దేవుని యొక్క దానం. అదిగో వారి తిమోతి గారు, దేవుడి తిమోతి గారు వారి కుమార్తె. దేవుడు వారిని కనిపించి గర్భఫలాన్ని అనుగ్రహించినప్పటి నుండి 9 మాసాలు పండిన తర్వాత ఇదిగో ఈ రోజు వరకు ఆ బిడ్డని ఎంతో అల్లారుగా పెంచుకుని కంటికి రెప్పలా కాపాడుకుని ఆ బిడ్డకి చక్కటి విద్యాభ్యాసం చేయించి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆత్మసంబంధమైన వాతావరణం కలిగించి ఇదిగో ఈ రోజు ఆ బిడ్డను ప్రేమించి సంరక్షించి పోషించేటువంటి బాధ్యతను పెళ్లి కుమారుడు అందిస్తూ ఉన్నారు. అయితే బయలుదేరంలో కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి. అర్థం చేసుకోవడం పురుషుడు తల్లిదండ్రులు అంటే ఎవరైనా అమ్మా
మరి నీ కొడుకు తీసుకోవడం రెడీనా? అయ్యా రెడీ అవుతారు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి భార్యను హత్తుకోను. ఇప్పుడు భార్యను హత్తుకోవాలంటే ఏం చేయాలా? భార్యను హత్తుకోవాలంటే తల్లిదండ్రులు విడిచిపెట్టాలి. తల్లిదండ్రులు విడిచిపెట్టాలంటే విడిచిపెట్టడానికి మానసికంగా తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలా. కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో కుమారి అంటే పెళ్లి కాని స్త్రీ, కుమారి ఆలకించుము, ఆలోచించి చెయ్యకుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఎంతకాలం అలా ముందుగా పెంచుకుంటే గ్రంథం ఏం సెలవించింది తెలుసా? నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని మరువుము. కారణం ఏంటంటే ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. నీ సౌందర్యాన్ని కోరేటువంటి ఈ రాజుకి నువ్వు సంపూర్ణంగా ఆ రాజును సంతోషపెట్టాలంటే నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని మర్చిపో. కఠినమైన మాట కదా. కాబట్టి కఠినమైన మాట అయినా దైవికమైన నియమాలు, కుటుంబం వర్ధిల్లాలంటే, కుటుంబం కట్టబడాలంటే, పిల్లల తర్వాత దీవెనకరంగా బతకాలంటే, లేదు ఇంకా మా కుటుంబం ఇంకా మా అమ్మ ఇంకా మా అమ్మ అన్నంతకాలం భార్య భర్తలు సజావుగా కాపురం చేసుకోలేదు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు కానీ పెంచడం వరకు, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు, ప్రభు శిక్షణ పెంచడం వరకు, వారు నడవలసిన ద్వారా నేర్పించడం వరకు, వారి ప్రాథమికమైన అవసరం తీర్చడం వరకు, యుక్త వయసు వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళ స్వేచ్ఛగా విడిచిపెట్టాలా, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలా. ఈ సమయంలో పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు మరి విషయాలను గుర్తించుకుని పెండ్లి కుమార్తె గుడి చేతులు తీసుకుని పెండ్లి కుమారుడు చేతులు పెట్టాల్సిందిగా జ్ఞాపకం చేస్తారు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నేటి వరకు సజీవంగా ఉంచినందుకు నీ కృతజ్ఞత. ఆయన గృహమును విపత్తి చేస్తాను. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఆయన మరి విద్యాసాగరులను ప్రేమించి వారి కుటుంబాలను ప్రేమించి తల్లి ఆయన కొరకు ఏర్పాటు చేసినటువంటి సాటి అయిన సహాయం బట్టి కృతజ్ఞతలు. నిశ్చితమైతే సుష్మ తన జీవితకాలంతో ఆయన తన భార్య తన భర్త కొరకు తను తాను సమర్పించుకుని భర్తని భర్త కుటుంబాన్ని సంతోషపెట్టేటువంటి బిడ్డగా వేగమైన తల్లిగా మనం దీవించుకోవడానికి కృపను గ్రహించుకోండి. ఆయన ఈ ప్రార్థన మనవుడు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిశ్వాసమైన నామంలో మిక్కిలి ఎంతో అడిగిచున్నాను నా తండ్రి. ఆమేన్. బాధ్యతను ప్రేమించడం, సంరక్షించడం, పోషించడానికి వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చినందుకు వారి కృతజ్ఞతలు. కాబట్టి క్రైస్తవ వివాహం అన్నప్పటికీ ఒకరికొకరు చేసినటువంటి అగ్రిమెంట్, నిబంధన, ప్రమాణంతో కూడిన నిబంధన. అంటే ఏం లేదు, మనం పొలాలు కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం, ఇదిగో వివాహం చేసుకున్న తర్వాత బ్రతికి ఉన్నంత కాలము భక్తులుగా బ్రతకాలి అన్నాడు. భార్య బ్రతికి ఉన్నంత కాలము భర్త భక్తులుగా ఉంటాడు. భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య భక్తులుగా ఉంటుంది. అంటే ఈ నిబంధన అగ్రిమెంట్ యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం? వారి దేహంలో ఉన్నంత కాలం. అంటే క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా పునర్వివాహానికి అవకాశం లేదని గుర్తించండి.
ఇష్టపడుతున్నాను. ఆ భార్యగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాను. కలిపి లేని కష్ట సుఖం లేదు, వ్యాధి బాధ లేదు, ఆరోగ్యం ఉండదు, అనారోగ్యం ఉండదు. ఎప్పటికీ నీ భర్తగా ఉండి నిన్ను ప్రేమించి నిన్ను కనపరిచి నిన్ను సన్మానించి నా జీవితంలో నీవు తప్ప ఏ ఇతర పరస్పరిని ఆశింపక మోహింపక నీకే భర్తగా ఉంటుందని నా జీవితంలో ఆత్మ సంబంధమైన విషయంలో పరలోక ప్రయాణం కొరకు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నిజమైన నాయకుడిగా ప్రయాణం చేయలేదని పరిశుద్ధుడైన దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను సమాజం ఎదుటను నా తల్లిదండ్రుల ఎదుటను గ్రామ పెద్దల ఎదుటను బంధువుల అందరి ఎదుటను దైవజ్ఞుల ఎదుటను నేడు నేను నీతో ఈ ప్రమాణం చేయించున్నాను. దయచేసి ఈ ప్రమాణం అంగీకరించి నన్ను నమ్ముతున్నాను. నిబంధనకు గుర్తుగా మన మధ్యలో బంగారు విగ్రహాలు ఉన్నాయి. వారు చేసుకున్నటువంటి నిబంధనని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ నిబంధన ఉన్నందుకనే బంగారు బాగున్నట్టుగా వాళ్ళు బహుకరించుకోవాల్సిందిగా ప్రార్థన. ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ బంగారు ఉంగరము ప్రేమతో స్వీకరించు. ఈ ఉంగరాన్ని తాకట్టు పెట్టద్దు, అమ్మవద్దు. నా ప్రేమపూర్వకమైన నిబంధనకు ఇది గుర్తై ఉంటుంది. వివాహ సంబంధమైన నిబంధనలను ప్రేమను గుర్తుగా ఈ ఉంగరమును ప్రేమతో స్వీకరించుకుంటుంది. ఈ విలువైన బంగారు కళ నేను మీకు అతి ప్రియమైన వాడు. మరి పొరుడైనటువంటి సాగరు సుష్మా గారికి ధరింపనైనాము. కాబట్టి ఇది మన దేశ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ప్రకారంగా వారి దీన్ని నా శరీరాన్ని కలిగి నేను గొప్పలో మరి ఎవరు ఈ సంవిధానంలో మరి ఈ మార్గంలో నడుచుకునే అవకాశాన్ని
మీరందరూ కూడా దాన్ని ఆమోదించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని బట్టి నేటి నుండి వారిని భార్య భర్తగా ప్రకటిస్తూ ఉన్నాం. దయచేసి ఒకసారి గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు జన్మపరిచిన వారిని ఏ నెలలో వేరు చేయకూడదు. మరొకసారి గట్టిగా ఆమె చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకోండి. పరిశుద్ధమైన దైవ తండ్రి, ప్రేమైన మనైన తండ్రి, ఈ దినము ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమమైన విధానంలో మీరు జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ కార్యక్రమంలో ఆయన నూతన దంపతులుగా సాగర్ సుష్మ వారిరువురు ఒకరితో ఒకరు చేసుకున్న నిబంధన బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మంచి మనసుతో బిడ్డలను దీవించడానికి చేసిన ప్రతి వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. అయినా తండ్రి, నీ చిత్తమైతే బిడ్డలు నిండు నూరేళ్ళు సంపూర్ణ దీర్ఘాయుష్మంతులుగా వారి కోరికను బ్రతికి వేరే తల్లిదండ్రులుగా వారిని దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. నిశ్చితమైతే తండ్రి, వీధికి ఈ కాలంలో మనకు సంతాన ప్రాప్తిని దయచేయమని మనం చేస్తూ ఉన్నాం. దేశంలో మంచి పౌరులుగా ఆదర్శప్రాయమైనటువంటి చక్కటి దంపతులుగా ఆయన మరి దేశంలో తండ్రి చక్కటి పౌరులను ఉత్పత్తి చేసేటువంటి తల్లిదండ్రులుగా బిడ్డలను దీవించమని మనం చేస్తూ ఉన్నాం. నిశ్చితమైతే వారు నా స్థానిక సంఘాన్ని బట్టి సత్యములకు స్తంభాలలో వారు జీవించడానికి మీరు కృపను గ్రహించమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారిని జీవించాల్సిందించమని ఆయన ఈ ప్రార్థన పనులు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది తారలో దిగి వచ్చే వేళంట. ఊహలో రేగే
వచ్చే వేళంట. ఈ సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరినడగాలట. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. హలో రేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. పరవశమా మరీలా పరిచయమంత లేదుగా. పొరబడిపోకు అంతలా నన్ను అడిగావ ముందుగా. నేనేదో భ్రమలో ఉన్నానేమో నీ చిరునవ్వేదో చెబుతోందని. అది నిజమే అయినా నాతో అనకు నమ్మలేనంతగా. ఊహలో రేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. తగదు సుమా అంటూ ఉంటే తలపుదు మారు మాగది. తొలి దశలో అంతా ఇంతే కలవరపాటు తేలదే. ఈ బిడియం గడియే తెరిచేదెప్పుడు నా మదిలో మాట తెలిపేందుకు. ఇదిగో ఇదదే అనుకో మనకు ఆశలే రేపగా. ఊహలో రేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరినడగాలట. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. परिचयमे दैव दर्शनमे प्रेम स्वरमुలలో దైవ స్మరణములే అని తెలిసింది తొలిసారి నీ ప్రేమ
మనసులోనని ప్రేమ తపసు మనదిలే అతిథులెవరు ఎదురు పడని ప్రేమ తిథులు మనవే అమృతములు ఎగసి పడిన ప్రేమ నదులు మనవే చరితల కాగితాలలోన చదవలేని ప్రేమనే నీలో చదివే ఈ క్షణాలను ప్రేమ పరిచయమే దైవ దర్శనమే ప్రేమ అడుగులలో దేవతార్చనలే హృదయ గలము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే మనుషుల ఊహలోన సైతం ఉండలేని ప్రేమతో ఎదుటే ఉన్న ఈ క్షణాలను ప్రేమ పరిచయమే దైవ దర్శనమే ప్రేమ అడుగులలో దేవతార్చనలే అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మది మునిగిల్లి నీ ప్రేమలో ప్రేమ పరిచయమే దైవ దర్శనమే ప్రేమ స్వరములలో దైవ స్మరణములే అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మది మునిగిల్లి నీ ప్రేమలో ప్రేమ పరిచయమే దైవ దర్శనమే చినుకు తాకి చడిలో చిగురు తొడిగి చెలిమే విరిసే హరివెల్లులే ఎదుట నిలిచి నిజమే కలలు పంచే తీరే చిలికి చిరునవ్వులే మునుపు కనుగొనని ఆనందమేతో కలిగే నాలోన ఈ వేళనే ఎగిసి ఉప్పొంగి ఊహల్లో మునిగి ఉన్నాలే పలకరించి ఆసే పరవశాన్ని
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను. శశితానైతే నిసినే నేను, కుసుమం తావి తాను నేను. వెలుగు దివ్వే తెలుగు తీపి, తాను నేను మనసు మాను. దారి నేను తీరం తాను, దారం నేను హారం తాను. దాహం నేను నీరం తాను, కావ్యం నేను స్వరం తాను. నేను తాను రెప్ప కన్ను వేరై పోనీ పుడమి మన్ను. నేను తాను రెప్ప కన్ను వేరై పోనీ పుడమి మన్ను. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను గానం గమకం, తాను నేను ప్రాయం తమకం. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను. శశితానైతే నిశినే నేను, కుసుమం
అవుతావి తాను నేను వెలుగే దివ్వే తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనసు మేను మనసు మేను ఎవరైనా వచ్చారు? నేను ఆయన వచ్చాం. మీ ఆయన పేరేంటి? ఇంకా పూర్తి పేరేంటి? అనుకోని విద్యాసాగర్. మీ ఆవిడ పేరేంటి?